ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పైన ఏం చెప్తారు? ఈ ఓవరాల్ బడ్జెట్ పైన నిజానికి అసెంబ్లీలోకి పోయి మాట్లాడుంటే బాగుండేదా, ఇదే కరెక్ట్ అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. ప్యానల్ సభ్యులకి మీకు అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చాలా అత్యద్భుతంగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ రాష్ట్ర ప్రజల్ని ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో సాక్ష్యాలతో సహా, ఆధారాలతో సహా, అంకెలతో సహా ఊచకోత కోసినట్టుగా ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే వీళ్ళ వైఫల్యాలన్నీ ఆయన ఎండగడతారు, దానికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి వస్తే ఆయనకి ప్రతిపక్ష హోదాలో ఇచ్చి ఆయన ప్రతిపక్ష నాయకుడు గుర్తిస్తే ఆయనకి అంత సమయం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కేవలం కుట్రపూరితంగా ఈ రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకుండా ఈ రోజున అడ్డుపడుతున్నారు. కానీ ప్రతిపక్ష నాయకుడు, ప్రజల సంక్షేమం కోరుకునే నాయకుడు గొంతుని ఎవరు కూడా గొంతు నొక్కలేరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను, ప్రజలకు ఎప్పుడు న్యాయం జరిగేలా కృషి చేస్తాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పి ఈ రోజు ఆయన ప్రశ్నిస్తా ఉన్నారు. సూపర్ 6 హామీ అనే పథకాలతో ఆ రోజు అత్యద్భుతంగా మాటలు గారడీ చేసి కూటమి ప్రభుత్వం చేస్తే అది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని చూస్తా ఉంటే నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. వెనకటికి ఎవరో మాటలు తేట మా ఇంటి కాడ, మాపటి భోజనం మీ ఇంటి కాడ అన్నారంట. ఇవన్నీ ఇస్తామని చెప్పి మాటలన్నీ చెప్పిందేమో ఆయన, ఇప్పుడు భోజనం పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడేమో మాటల తేట మా ఇంటి దగ్గర, మాపటి భోజనం మీ ఇంటి దగ్గర అంటున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా జరిగింది ఎలా జరిగింది అని చెప్తున్నారు. వెనకటికి ఇంకో సామెత కూడా ఉంది, ఇంకోటి ఏడుస్తూ ఉంటాడంట అస్తమానం, ఏదన్నా వాడు చేయాల్సిన పనులు ఏమైనా ఇవ్వాల్సిన ఉంటే ఏడుస్తున్నావు ఎందుకురా అంటే ఎగ్గొట్టడానికి అన్నాడంట. ఈ సూపర్ 6 హామీల పథకాలు ఇవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత అవన్నీ కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఒక గ్యారంటీ, ఒక పథకాన్ని గ్యారంటీ కార్డు కూడా ఆ రోజు ఇచ్చి దానికి ఈ రోజున ఎగ్గొట్టడానికి అన్నప్పులేని ఇన్నప్పులేని చెప్తున్నారు. విజనరీ అని చెప్పి అదని చెప్పి అన్ని అబద్ధాలు, లేని అప్పును కూడా 13 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆ రోజున అబద్ధాలతో ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున అది నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంటే మీరు ఏ విధంగా నెరవేరుస్తారో చెప్పమంటే ఏడుస్తున్నాం ఎందుకు ఎగ్గొట్టడానికి అన్నట్టుగా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చాలా క్లియర్ గా కూడా ఈ యొక్క పథకాలని అమలు కావడానికి దాదాపుగా మొత్తం అంకెలతో సహా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎంతమంది లబ్ధిదారులకు ఎన్ని కోట్లు మనం కేటాయించాలని చెప్పి మొత్తం అంకెలతో సహా ఇస్తే దానిలో దాదాపుగా మనకి 80,000 కోట్ల రూపాయలు అవసరమైంది. కానీ ఈ రోజున దానికి మాత్రం వాళ్ళు కేటాయించిన దాంట్లో కూడా ఇందాక మనం అందరం అనుకున్నట్టుగా కూడా వాళ్ళు తప్పుగా ఆలోచించాల. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మొత్తం కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, మనకి ఓటైన వాళ్ళకి కూడా సంక్షేమం అందాలని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఎటువంటి సంక్షేమం అందించాల్సిన అవసరం లేదు, ఇవ్వద్దు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. అంటే ఏంటి, 40% మంది లబ్ధిదారులకి మనం ఎటువంటి సంక్షేమాలు అందించవసరం లేదు అనుకున్నారు ఆయన. అంటే 80,000 కోట్లు దాదాపుగా 32,000 ఉద్దేశం. రావు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళు 1,32,00,000 మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో లేరా? వాళ్ళు ఏం ట్యాక్సులు కట్టట్లేదా? వాళ్ళకి పరిపాలన అవసరం లేదా? వాళ్ళకి ప్రభుత్వం అవసరం లేదా? వాళ్ళకు ఒక ముఖ్యమంత్రి అవసరం లేదా? వాళ్ళకంటూ హక్కులు లేవా? అసలు అవసరం లేదు, చెయ్యవసరం లేదని అధికారులకు నేను అల్టిమేటం జారీ చేస్తానని సాక్షాత్ ముఖ్యమంత్రి పబ్లిక్ గా చెప్పారు ఆయన. అంటే ఈ 80,000 కోట్ల రూపాయల సంక్షేమంగా అవసరం పడిన దాంట్లో 32,000 కోట్ల రూపాయలకి అసలు ఇవ్వవసరం లేదని 40% కోత విధించి వచ్చాను ఆయన ఉద్దేశం. అలా చూస్తున్నా కూడా 48,000 కోట్లు అవసరం పడుతుంది. కానీ వాళ్ళు కేటాయించింది 17,000 కోట్లే. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు 40% మందికే కాకుండా వీళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేసిన వాళ్ళు మిగిలిన 48,000 కోట్లు ఇవ్వాల్సిన దాంట్లో కూడా ఇంకొక 30 కోట్లు ఎక్కొడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు 30,000 కోట్లు ఎక్కొడుతున్నారు. మొత్తం 17,000 కోట్లు మాత్రం వాళ్ళు కేటాయించారు. అంటే ఆయన డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వాళ్ళకి సంక్షేమం అందించొద్దు అన్నాడు, కానీ ఓటమికి ఓటేసిన పేద ప్రజలు కూడా సంక్షేమం అందించరు ఆయన. దానికి క్లియర్ గా అంకెలతో సహా ఈ రోజున వాళ్ళు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన దాంట్లో అర్థమవుతా ఉంది. ఇందాక మన పాషా గారు చెప్తూ చాలా అత్యద్భుతంగా వాళ్ళు పాంప్లెట్ ఒకటి చూపించారు. 1,22,000 రూపాయలు ఒక కుటుంబానికి ఎలా ఇస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంకెలతో సహా వేసి, ఏది ఒక తండ్రి రైతుగా ఉంటే ఎంతమందికి వస్తుంది, తల్లికి వందలు ఎంతమందికి వస్తుందని. కానీ దానికి అదనంగా ఇంకొకటి నేను చెప్పదలుచుకునేది, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇందాక మీరు గుర్తు చేశారు. దానికి ఒక గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారని. ఒక గ్యారంటీ కార్డు ప్రతి ఇంటికి ఈ రోజు మనం ప్రామిసరీ నోటుతో ఎవరి మీద డబ్బులు ఇస్తే వాళ్ళ మీద మనం చీటింగ్ వేసేస్తాం. వాళ్ళ డబ్బులు మనకి ఇవ్వకపోతే ఎగ్గొడితే కనుక ప్రామిసరీ నోట్ రాసుకుని మన దగ్గర డబ్బులు తీసుకుంటే మనం దాని మీద చీటింగ్ కేసు మనం ఎన్నిసార్లు అడిగినా కూడా డబ్బులు ఇవ్వట్లేదని మనం కోర్టులో చీటింగ్ కేసు వేస్తే వాళ్ళకి క్రిమినల్ కేసు పెట్టి వాళ్ళ దగ్గర మనకి డబ్బులు ఇప్పించేది న్యాయ ప్రక్రియలు జరుగుతూ ఉంటుంది. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ
ఈ యొక్క గ్యారంటీ కార్డులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ రోజున వాళ్ళకు యాప్ ఉంది, ప్రతి ఇంటి డేటా కూడా, ఆ ఇంట్లో పేదలు ఎంతమంది ఉన్నారు, తెల్ల కార్డుదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ అంకెలతో సహా ఆ యాప్లో కూడా వీళ్ళు డేటా వేసుకుని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్డుని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ మేనిఫెస్టో ఇచ్చి ఏ ఇంటికి ఆ ఇంటికి ఎంత వస్తుందో, ఇలా జనరలైజ్ గా కూడా కాదు, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు, సో వాళ్ళందరికీ కలిపి చెరుకు ఒక 15,000 రూపాయలు వస్తుంది, మీ ఇంట్లో 18 ఏళ్ళు నిన్న ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నెలకి 1,500 వస్తుంది అని ఒక్కొక్క ఇంట్లో కొంతమందికి మీకు 10 లక్షల సంవత్సరానికి వస్తాయి అని కూడా గ్యారంటీ కార్డు మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని సంతకం పెట్టి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే నేను అప్పుడు అందులో ఉన్నాను కాబట్టి ఆ గ్యారంటీ కార్డులు మేము కూడా పంచాం. ఈ రోజు వీళ్ళందరూ చీటింగ్ కేసు పెడితే రేపు మళ్ళీ మేము కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో మరి మమ్మల్ని కూడా ఇరికించారు ఆ రోజున. అయితే దానిలో పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టారు గ్యారంటీ అని. గ్యారంటీ మమ్మల్ని రేపు చొక్కా పట్టుకుని నిలదీయండి అని అడిగాం ఆ రోజున మేము కూడా వెళ్ళి. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సంతకం పెట్టాడు, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు సంతకం పెట్టాడు. సంతకం పెట్టి వాళ్ళు యాప్లో వేసి ఏ కుటుంబానికి ఆ కుటుంబానికి ఒక గ్యారంటీ కార్డులు ఇచ్చారు. అంకేసి మీకు ఎంత సంక్షేమం వస్తుంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ ఇంటికి 3,50,000 రూపాయలు వస్తాయి, మీ ఇంటికి అయితే 4,50,000 వస్తాయి, మీ ఇంటికి అయితే 10 లక్షలు వస్తాయి, ఇందులో ఏ ఒక్క రూపాయి తగ్గినా మమ్మల్ని అడగండి, ఇది గ్యారంటీ ఇస్తున్నాం మేము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాంప్లెట్లు ఇచ్చినట్టు మేనిఫెస్టో పెట్టారు కదా, మా మేనిఫెస్టో గ్యారంటీ అన్నారు. ఈ రోజున వీళ్ళందరూ కూడా పొలిటికల్ కామెంట్స్ కి దానికి కూడా మనోభావాలు దెబ్బతిని నేను రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడతా ఉన్నారు కదా. నన్ను అడిగితే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, మొత్తం సంఘాలు కానీ, ప్రజల తరఫున పోరాడే వాళ్ళు కానీ అందరూ కూడా ఒక పిలుపునివ్వాలి. ఎంత దారుణంగా గ్యారంటీ కార్డు ఇచ్చి దాని మీద సంతకం పెట్టి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మీద, ఆ ముఖ్యమంత్రి గారి మీద, ఆ ఉప ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా గ్రామ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద, అదేవిధంగా సంతకం పెట్టిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్డులు ఏ ఇంట్లో అయితే ఉన్నాయో ఆ ఇంట్లో బీరువాలో వాళ్ళు దాచుకున్నారు, వాళ్ళ అంకెల్ రోజు చూసుకుంటారు ఉన్నారు. ఇంకా మాక్సిమం నాకు తెలిసి 1 నెల చూస్తారు, తర్వాత అందరూ కూడా ఇదే పిలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడిని వాళ్ళని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆ బీరువాలో ఉన్న గ్యారంటీ కార్డులు బయటకు తీసి బూజు దులిపి అందరూ కూడా వెళ్ళి చీటింగ్ వేసి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద గ్యారంటీ కార్డులు ఆధారంగా చూపించి చీటింగ్ వేసి పెట్టి మాకు రావాల్సిన బాకీలు ఇస్తామని చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఈ రోజు లక్షల కోట్లు దోచుకుంటూ మాకు పంగనామం పెట్టారని చెప్పి వీళ్ళందరూ కేసులు వేయాలండి. అప్పుడు కానీ ఇది దేశం మొత్తం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క నమ్మక ద్రోహాన్ని దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తెలుస్తుందని చెప్పి నేను ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా ఈ రకంగా ఇంటింటికి వెళ్ళి బాండ్లు, ఈ గ్యారంటీ కార్డులు ఇచ్చి ఓట్లు వేయించుకున్న పార్టీ ఏదీ లేదు నాకు తెలిసినంత వరకు. ఏదీ లేదు. బాండ్ ఇచ్చి సంతకం పెట్టి గ్యారంటీ కార్డు ఇది ఖచ్చితంగా ఇస్తామని చెప్పి గ్యారంటీ అని చెప్పి సంతకం పెట్టారు. దీన్ని ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా, పేద ప్రజలందరూ ఎవరైతే ఆ గ్యారంటీ కార్డు చూసి ఓటేశారో వాళ్ళందరూ కూడా కేసులు పెట్టాలి. ఇది రాజకీయ కేసు కాదు, ఒక నమ్మక ద్రోహం కేసు, ఇది రాజకీయ కేసు కాదు, చీటింగ్ కేసు. చంద్రబాబు నాయుడు గారి మీద చీటింగ్ కేసు పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి మీద చీటింగ్ కేసు పెట్టాలి, ఈ యొక్క గ్యారంటీ కార్డు సంతకం పెట్టిన ప్రతి ఒక్కరి మీద కూడా చీటింగ్ కేసులు పెట్టాలి. మేము ఆ రోజు నిలిచాం కాబట్టి, మేము సంతకాలు పెట్టలేదు కాబట్టి మమ్మల్ని సాక్షులుగా కావాలంటే పెట్టుకోవచ్చు. రైట్.